హలో, ఆయిల్ లేకుండా కర్రీసా? జీరో ఆయిల్ రెసిపీసా? టేస్టీగా ఉంటుందా? బాగుంటుందా? ఎస్, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ వెరీ టేస్టీ. సో చేసేద్దామా? ఫస్ట్ టేక్ ఏ మిక్సీ జార్. దాంట్లో 1 కప్ ఆఫ్ టొమాటోస్, 1 ఆనియన్, ఒక 6 గార్లిక్, 1 ఇంచ్ జింజర్, కొంచెం కోకోనట్, ఇట్స్ ఫర్ గ్రేవీ పర్పస్, సినమన్, ½ ఇంచ్ సినమన్, 2 క్లోవ్స్ అండ్ 1 స్టార్ ఫ్లవర్, రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్, small glass of water. Then mix it, grind it nicely. చాలా సాఫ్ట్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసేద్దామా? సో పేస్ట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏం లేదు, ప్యాన్ పెట్టేసి, డ్రై ప్యాన్, నో ఆయిల్, నో పోప్, నో నీడ్, నథింగ్ ఈస్ దేర్. సో ప్యాన్ పెట్టేసి డైరెక్ట్గా మనం చేసుకున్న టమాటో ఆనియన్ ప్యూరీ ఉంది కదా, సో అందులో పోసేయడమే. అందులో వేసేసి కొంచెం అది హీట్ అయిన తర్వాత కర్రీ లీవ్స్, 1 పొటాటో, ఇది పీల్ తీయలేదు, నీట్గా వాష్ చేసేసి క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని వేసుకో. ఆలు క్యూబ్స్ వేసిన తర్వాత హౌ టు పుట్ సాల్ట్, హౌ మచ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ మచ్ యూ హ్యావ్ టు పుట్ ద సాల్ట్ అండ్ మిక్స్ ఇట్ వెల్ అండ్ క్లోజ్ ద లిడ్. ఒక 2 minutes ఉన్న తర్వాత పొటాటో కొంచెం హాఫ్ కుక్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత నా వీ హ్యావ్ టు యాడ్ గ్రీన్ గ్రామ్. ఇది నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకొని మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. నేను 1 కప్ తీసుకున్నాను గ్రీన్ గ్రామ్, ఇట్స్ వెరీ హెల్తీ. అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. 1 టైం మిక్స్ చేసుకొని క్లోజ్ ద లిడ్. ఆఫ్టర్ 5 minutes కొంచెం కుక్ అవుతూ ఉంటుందన్నమాట. అడుగు పట్టినట్టు అనిపిస్తే మీరు ఒక 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. See, I'm adding 1 glass of water. Mix it and close the lid. ఒక 10 minutesకి సోక్ చేసినవే కాబట్టి ఆలు కూడా ఈజీగా కుక్ అవుతూ ఉంది. గ్రీన్ గ్రామ్ కూడా ఈజీగా కుక్ అవుతుంది. అంతే. ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసుకొని 1/2 లెమన్ తీసుకొని లెమన్ స్క్వీజ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అంతే, ఇట్స్ రెడీ. మీ దగ్గర కొరియండర్ ఉంటే సో యాడ్ సమ్ కొరియండర్. ఇట్స్ ఆల్సో టేస్టీ. సో ఫైనల్గా చపాతీ మా పిల్లలకి నేను టుడే స్క్వేర్ చపాతీ చేశాను. స్క్వేర్ చపాతీ, సర్కిల్ చపాతీ పిల్లలు తినడానికి అట్రాక్టివ్గా ఉండడానికి అలా చేయాలి కదా. సో ఆయిల్ లెస్ చపాతీ, జీరో ఆయిల్ కర్రీ. సో ప్లేట్ నిండుగా ఫుల్గా హెల్తీగా తినాలి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సి, ఇట్స్ లుకింగ్ సో యమ్మీ, సో యమ్మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.